మరి పత్రిజీ ధ్యాన మహాయాగం కైలాసపురి కడతాల్కి విచ్చేసిన ఆత్మబంధువులందరికీ మరొక్కసారి స్వాగతం, సుస్వాగతం. మరి ఇంత గొప్ప యాగంలో మనం ఇక్కడ యూత్ కోసం ట్రూత్ ఫర్ యూత్ అనే ప్రోగ్రామ్ ని నిర్వహించుకుంటున్నాము. సో మరి ఈ రోజు మనం డే 5లో ఉన్నాము. సో మరి ఇక్కడికి ఈరోజు మనకు ఈ ట్రూత్ ఫర్ యూత్ ప్రోగ్రాంలో చక్కటి జ్ఞానాన్ని అందించడానికి ఈరోజు మన ముందు ఉన్నవారు PWF గ్లోబల్ ఫౌండర్, సైలెంట్ వ్యాలీ ఫౌండర్ అయినటువంటి ప్రకృతి ఉమా మహేష్ గారు. వీరు భిన్నంగా ఆలోచించు నేనింతే పుస్తకాల రచయిత. అంతేకాకుండా మన పత్రిజీ ఆశయమైనటువంటి ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్ కోసం వీరు ఎంతగానో సేవలందిస్తూ ఎంతో కృషి చేస్తున్నారు. మరి ఈ గ్రేట్ మాస్టర్ ని మన చప్పట్లతో వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించుకుందాము. సార్, ప్లీజ్ వెల్కమ్. ఇక్కడ యూత్ ప్రోగ్రామ్ యూత్ ఎవరు కనబడట్లేదు నాకు. ఉన్నారా యూత్? అంటే యూత్ అనుకుంటున్న వాళ్ళు కాదు, నేను కూడా యూత్ అని అనుకుంటున్నా. ఇప్పటికీ దాదాపు 49 ఏళ్ళు వచ్చాయి. నేను కూడా యూతే అనుకుంటున్నా. మన పిరమిడ్ సొసైటీలో ప్రతి ఒక్కరు యూతే, అందులో సందేహం ఏమీ లేదు. సో ఇప్పుడు నేను అడుగుతున్న ఏంటంటే 30 లేదా 35 ఏళ్ళు మ్యాక్సిమం లోపల ఉన్న వాళ్ళు ఎవరో చేతులెత్తండి. ఉన్నారు, వెరీ గుడ్. అయితే పెద్దవాళ్ళంతా కొద్దిగా వెనక్కి వెళ్ళి పిల్లల్ని ముందరకు పంపించాను ప్లీజ్. ఫస్ట్ 2-3 రోజు నాకు పిల్లలు కావాలి. సో టాపిక్ వచ్చేసి డేర్ టు బీ యువర్ సెల్ఫ్. నా గురించి విన్నారా? చూశారు, విన్నారు మొత్తానికి వీడియోలు. ఓకే, సో టాపిక్ డేర్ టు బీ యువర్ సెల్ఫ్. అంటే నేను తెలుగులో ఒక బుక్ రాసేది దాని మీద, నేనింతే. మనము మనగా ఉండడానికి, అంటే నేనుగా ఉండడానికి ఈ 30 ఏళ్ళలో ఎలా ఆలోచించాను, ఏం చేశాను, మనముగా ఎందుకు ఉండాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం అవసరం అండి మీరుగా ఉండడానికి? ఎస్, రియల్ అంటే లైఫ్ నిజంగా మనం అనుకున్నట్టుగా మనం ఉంటే అక్కడ లైఫ్ ఒకటి ఉంటుంది, రియల్ లెసన్స్ ఒకటి ఉంటుంది. లేకపోతే ఏదో అమ్మ చెప్పింది నేను ఇంజనీర్ అయ్యాను, నాన్న ఏడుస్తాడు నేను డాక్టర్ అయ్యాను, మా నాన్న డాక్టరు, మా తాత డాక్టరు, నేను డాక్టరే కావాలి. అదే 3 Idiots సినిమాలలాగా మనమంతా 3 Idiots సినిమాని ఫాలో అవ్వాలి. యాక్చువల్లీ మనకు లైవ్ ఎగ్జాంపుల్ అదే, రైట్? చూసారు? ఎవరు తీశారు 3 Idiots? ఎస్, మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ మూవీ. మనముగా ఉంటేనే జీవితం. మనం అనుకున్న ప్రకారం మనం జీవిస్తేనే అది జీవితం. మరి ఏం చేయాలి? అందరూ ఏదో ఒకటి ఫోర్స్ చేస్తుంటారు కదా. అమ్మ ఒకటి చెప్తుంది. పెద్ద సమస్య ఏంటంటే మన ఇంట్లో ఒక 4-5 ఉంటారు. అమ్మ ఒకటి చేయమని చెప్తుంది, నాన్న ఒకటి చేయమని చెప్తాడు. ఒకవేళ అక్క ఉంటే అక్క ఒకటి చెప్తుంది. ఒకవేళ మనకంటే 2-3 పెద్ద అన్న ఉంటే అన్న ఒకటి చెప్తాడు, బామ్మ ఒకటి చెప్తుంది, పక్కింటోడు ఒకటి చెప్తాడు, వెనకింటోడు ఒకటి చెప్తాడు, టీచర్ ఒకటి చెప్తాడు. నా జీవితం అయితే భ్రష్టు పట్టిపోయింది. నాకు 2 అన్నలు, ఒక అక్క, నాన్న, అమ్మ, ఇంకా బంధువులు, అది ఇది మొత్తం ప్రతి ఒక్కరు వచ్చి ఒకటి చెప్పేది. ఏది చేయాలి? ఏం చేయాలి? వీళ్ళు చెప్పింది చేస్తే వాళ్ళకి ఏడుపు, వాళ్ళు చెప్పింది చేస్తే వీళ్ళకి ఏడుపు, వాళ్ళందరూ చెప్పింది చేస్తే నాకు ఏడుపు, మనకి ఏడుపు. అవునా కదా? మనకి లోపల పాపం ఏదో చిరంజీవి సినిమాకి వెళ్ళి డ్యాన్స్ చేయాలనిపిస్తుంటుంది, లేదంటే బాలకృష్ణ సినిమాకి వెళ్ళి తొడగొట్టాలనిపిస్తుంటుంది. లేదు అన్నమయ్యకే వెళ్ళాలి అని వాళ్ళు అంటారు. నాకేమో కస 100 మంది లేపేసి సినిమాకి వెళ్దామనిపిస్తుంది. మన ఇంట్లో వాళ్ళేమో నువ్వు లేక నేను లేను, నువ్వే నేను, పోదాం ప్రేమించుకుందాం రా, ఇలాంటి దానికేమో తీసుకెళ్దామని ట్రై చేస్తూ ఉంటారు. దాదాపుగా 20 గంటలు పక్కనోడు చెప్పినట్టే జీవించాల్సి వస్తుంది. 4 గంటలు తినడం పడుకోవడం తప్ప
3-4 గంటలు మాత్రమే మన జీవితం మన చేతుల్లోకి వస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే ఆత్మ నీరసించిపోతుంది. కొద్ది రోజులకి డల్గా అయిపోతాం. కొద్ది రోజులు బాగా ఎలా ఉన్నాం, ఏదోలే ఉన్నాం, ఏదో జీవితం నడుస్తుంది, పర్వాలేదు, ఏదో డాక్టర్ అయ్యాను, ఏదో ఐఏఎస్ అయ్యాను, ఏదో ఇంకా ఇంజనీర్ అయ్యాను. మా తాత ఇంజనీర్ కావాలనుకున్నాడు, పాపం కాలేదు. మా నాన్న అవ్వాలనుకున్నాడు, కాలేదు. మా అన్నం చేద్దాం అనుకున్నాడు, మా పెద్దన్నం అవ్వలేదు. మా అక్కని చేద్దాం అనుకున్నాడు, అవ్వలేదు. మా రెండో అన్నం చేద్దాం అనుకో, అవ్వలేదు. మా బాబాయిని చేద్దాం ఇంజనీర్ అనుకో, అవ్వలేదు. ఇంకా ఎవరికి చివరికి మిగిలింది ఒక మగాడు. ఊహ తెలిసినప్పటి నుంచి నాకు ఒక ఇంజనీర్ కావాలరా, మా ఇంట్లో ఒక ఇంజనీర్ కావాలి, మన వంశంలో ఒక ఇంజనీర్ కావాలి. మనిషి కావద్దా? ఇక్కడ మనుషులు ఎవరికి అవసరం లేదండి. మనకందరికీ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలి, ఒక డాక్టర్ కావాలి, లేకుంటే ఒక మార్కులు ఉన్న మనిషి కావాలి. అంటే మనం వద్దు. వాళ్ళు అనుకున్నట్టుగా మనం గొర్రెలాగా ఉంటే, ఒక బర్రెలాగా ఉంటే, ఎప్పుడు పిచ్చికితే ఎప్పుడు బాగా వస్తుంటే, అమ్మయ్య ఇది మన గొర్రెనే, ఇది మన బర్రెనే, కాబట్టి మనం తోలుకోకపోవచ్చు అటు ఇటు. అలా మన 99% బ్రతుకులన్నీ ఇలాగే ఉన్నాయి. సో ఇలాంటి అరాచకమైన పరిస్థితుల మధ్యలో మామూలు అందరూ చాలా అరాచకాలు ఏదో వేరే విషయం చెప్తుంటారు. అవన్నీ పక్కన పెడితే మన మనసుకి ఇదే అరాచకం. అలాగే మన మనసుకి, మన అంతరాత్మకి ఇదే చాలా ఇబ్బందికరమైన విషయం. మళ్ళీ వదులుకోలేం. అమ్మ నాన్న తమిళ అమ్మాయి మన కోసమే పుట్టారు, మన కోసమే చేస్తున్నారు అన్ని. ఈ కోసమే అన్ని చేస్తుంటే నువ్వేం చేస్తావు? ఈ కోసం జీవితాన్ని అంకితం చేస్తే నువ్వేం చేస్తున్నావు? మొత్తం మీకోసమే కదంటే. అమ్మ అదేదో సినిమా ఉంది కదా, ఏం సినిమా? బొమ్మరిల్లు. బొమ్మరిల్లు అమ్మ, బొమ్మరిల్లు నాన్న, బొమ్మరిల్లు భార్య, బొమ్మరిల్లు భర్త, బొమ్మరిల్లు అన్న. మన పాపం ఒక్కరినే చూపించారు మన జీవితంలో. అందరూ బొమ్మరిల్లే. వాళ్ళు అనుకున్నట్టు మనం ఉండాలి. ఒక్కడే నువ్వేమనుకుంటున్నావు అని ఒక్కడే అడిగడే. నువ్వు అసలు నీ ఆలోచన ఏంటి? మనకు అవన్నీ వద్దు. మన గొర్రె మనం ఏం గడ్డి పెడితే తినాలి, మనం ఎలా చెప్తే అలా చేయాలి. అది మంచి ప్రేమ. కానీ మళ్ళీ ప్రేమ ఏదో తాగిలేడు. నీకోసమే నీ మీద ప్రేమతో చెప్తున్నావు. ఇంత ఆల్మోస్ట్ అందరి లైఫ్లో అలాగే ఉంటాయి. మరి ఏం చేయాలి ఇప్పుడు? మరి యొక్క ఇంత టఫ్ టైంలో నుంచి, ఇలాంటి ఆ పద్మవ్యూహంలో నుంచి మనం ఎలా బయటపడాలి? ఏం చేయగలిగి ఉండాలి? ఏమి చేస్తే మనముగా జీవించగలుగుతాం? కనీసం కొంచెం సేపు. 24/7 కుదరలేదు. మనం అడవిలో లేము, మనం మనుషుల మధ్యలో ఉన్నాం. అడవిలో అయితే మన ఇష్టం. మనుషుల మధ్యలో ఉన్నాం కాబట్టి కనీసం కొన్ని గంటలైనా, రోజుకు కొద్దిసేపు అయినా మనముగా జీవించాలంటే మనం చేయగలిగిన పనులు ఏంటి, చేయాల్సిన పనులు ఏంటి అనేది ఈరోజు టాపిక్. రైట్? సో దాని గురించి మీకు ఏమైనా క్వశ్చన్లు ఉంటే అడగవచ్చు. ఇదేదో నేను మాట్లాడుతుంటే మీ చెవులే పని చేయాలి, లేకపోతే రేపు నెక్స్ట్ క్లాస్ ఉండదు అనే కాన్సెప్ట్ ఏంటి? ఇదంతా డిస్కషన్. ఐ లైక్ మోర్ డిస్కషన్. దీనికి సంబంధించి ఇప్పుడు అనుకున్నావు కదా, అలాంటి సాధక బాధకుల గురించి మొహమాటం లేకుండా ఏమైనా ప్రశ్నలు, ఏమైనా సమాధానాలు ఉంటే నేను చెప్తా. సో మొట్టమొదటిగా అంటే మనముగా బతకాలంటే, నేనుగా బతకాలంటే మొట్టమొదటి కావాల్సిన క్వాలిటీ ఏంటండి? వెరీ గుడ్, మంచి ఆలోచన. పక్కన చెప్పుడు వాడు నేను రాదు. మనకు ఉండవలసిన ఆస్తి, ఒక స్థితి ఏంటి? ధైర్యం ఉండాలి. ధైర్యం ఉండాలి, మంచిది, కరెక్ట్. బాగా గమనిస్తే ఇక్కడ ఎవరు వాళ్ళుగా ఉన్నారు ఈ ప్రపంచంలో? యోగులు. రైట్? చిన్న పిల్లలు వాళ్ళు ఎలాగో కొద్దిసేపు ఏడుస్తారు, మళ్ళీ మనం బాగా గమనిస్తే జంతువులలో సింహాలు, పులులు, మనుషులలో యోగులు.
మరి వాళ్ళ దగ్గర ఉన్నది ఏంటి? మొదటగా వాళ్ళు ఎందుకు అలా ఉండగలిగి ఉన్నారు? కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది? కాన్ఫిడెన్స్ లేకుంటే క్వాలిటీ అంతా కూడా శక్తి. మనం అందరం అనుకుంటాం నేను కూడా అలాగే ఉండాలని. నేను అనుకుంటా 24/7 ధైర్యంగా ఉండాలి, కంట్రోల్ అని. కానీ సెంటిమెంట్ అడ్డం వస్తుందో, డబ్బులు అడ్డం వస్తాయి, అవునా కదా? ఇంకేదో ప్రేమ అడ్డం వస్తుంది, ఇంకేదో అడ్డం వచ్చి. కానీ అదే యోగులైతే వాళ్ళగానే జీవించారు. మొత్తం వాళ్ళు జీవించి మనకు ఎగ్జాంపుల్ గా నిలిచారు, అవునా కదా? ఊహ తెలిసినప్పటి నుంచే చాలా మంది, కొంతమంది అన్నమాచార్య గారు ఊహ తెలిసినప్పటి నుండి ఆయనగా జీవించారు. రమణ మహర్షి గారు ఊహ తెలిసినా గోచి కట్టుకున్నాడు. మనం సెట్ వేసుకున్నా కూడా బాధ, ఏంది ఈ షర్ట్ వేసుకున్నాం, ఇంకో సెట్ వేసుకోవచ్చు కదా, ఆ కలర్ సెట్ వేసుకోవచ్చు కదా. మరి ఆయన గోచితో ఆనందంగా కింగ్ లాగా గోచితో తిన్నాడు. మనకు అన్నీ ఉన్నాం. సో మనము చేయవలసిన మొట్టమొదటి పని ఏంటంటే, మనముగా ఉండాలంటే తగిన శక్తిని సంపాదించాలి. తగిన శక్తి విహీనుడు ఏమనుకున్నా చేయలేడు. శక్తి విహీనుడు ఏమన్నా ఏమీ లాభము లేదు. టైసన్ వచ్చాడు, మనం ఇలా వెళ్తే అవుతుందా? మనకేమో కిక్ బాక్సింగ్ రమ్మన్నారు. నేను చిన్నప్పుడు వీడియోలు చూశాను, కిక్ బాక్సింగ్ వీడియోలు. నేను చాలా సినిమాలు చూశాను కాబట్టి నేను చేయగలుగుతాను ఫైటింగ్ అని. పోతే ఏమవుతుంది? సో మనము కూడా మనల్ని మనం శక్తివంతులుగా చేసుకోవాలి, 6 ప్యాక్ తెచ్చుకోవాలి, రైట్? సో దానికోసం చేయవలసిన ఒక ముఖ్యమైన పని ధ్యానము. వేరే దారి లేదు, అవునా కదా? ఎందుకు యువకులకు కూడా ధ్యానం అవసరం? ఏం పని, మనం హ్యాపీగా పోయి డాన్స్ చేసుకోవచ్చు కదా, అవునా కదా? మంచి పాటలు పాడుకుంటే భలే గుర్తిగా ఉంటాయి. ఉంటే అమలాపురం అది చాలా ఓల్డ్ లేదు, మా చిన్నప్పుడు పాట. ఇప్పుడు లేటెస్ట్ సాంగ్ ఏంది? ఊ అంటావా, ఎంత బాగుంటుందో. నేను వింటే ఏం పాట వింటాను తెలుసా? వింటే నేను కేవలం ఐటమ్ పాటలే ఉంటా. ఊపు వస్తుంది బాగా, ఊపు కోసం బాగా. లేదంటే మహేష్ బాబు పాట ఒకటి ఉంటుంది, అతోడు సినిమా పాట ఏంటంటే వెళ్ళు తుఫాను, అది కొంచెం ఊపు వస్తుంది. ఇన్స్పిరేషనల్ సాంగ్. మనగా ఉన్నాడు. నేను కూడా మహేష్ బాబు రోజుకి 100 సార్లు విని ఓకే నేను కూడా ఈ రోజు అన్నా నేను మహేష్ బాబులో అవుతాను, రైట్? సో మనం అందరం మొట్టమొదటిగా శక్తివంతులుగా తయారు కావాలి. దానికోసం మనం ధ్యానం చేయాలి. నేను అర్ధగంట ధ్యానం చేస్తున్నాను సార్, నేను 50 రూపాయలు సంపాదిస్తున్నాను సార్. నేను సంపాదిస్తున్నాను 100 ఏళ్ళ నుంచి 50 రూపాయలు. చాలా మంది వచ్చి సార్ నేను కూడా 30 ఏళ్ళని ధ్యానం చేస్తున్నాను, నేను కూడా 40 ఏళ్ళని ధ్యానం చేస్తున్నాను. ఇంత చేస్తున్నాను, అలా కదా? చాలా మంది ఉన్నారు ప్రపంచంలో ధ్యానం చేసేవాళ్ళు. పిరమిడ్ సొసైటీలో కోట్ల మంది ఉన్నారు. కొంతమంది ఎందుకు ఇలా గొప్ప మాస్టర్లా కనబడుతుంటే స్ట్రాంగ్గా, ఇంకా డెడికేటెడ్. తగినంత సమయం, అర్ధగంటో గంటో కాకుండా కనీసం రోజుకి 2 గంటలు. నాకు ఎగ్జామ్స్ ఉన్నాయా? అవునా, కూర్చుందాం, ఏం పర్వాలేదు. ఎగ్జామ్ ఉంది సార్. చాలా మంది స్టూడెంట్ లైఫ్లో చాలా మంది నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి నేను చదువుకోవాలని ప్రెజర్ మైండ్ పెట్టి మైండ్ పాడు చేసుకుని సరిగ్గా చదువుకోలేము, అవునా? ఎగ్జామ్ ఉన్నా కూడా 1 గంటలో 2 గంటలో మనం కూర్చోగలిగితే 10 గంటల్లో చదివేది మనం 1 గంటలో చదువుకుంటాం. ఇది నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే 9 ఏళ్ళలో నేను ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదివినప్పుడు ధ్యానంలోకి వచ్చాను. 95లో 24 గంటలు అప్పుడు కష్టపడేవాళ్ళు. మార్కులు స్కూల్ ఫస్ట్, కాలేజ్ ఫస్ట్, నేనే ఫస్ట్. కర్నూలు పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ 95 to 99 బ్యాచ్. సో అప్పుడే చదువుకునే రోజుల్లో నేను మొదలు పెట్టాను. అక్కడ అంతా ప్రెజర్ మన స్ట్రెస్.
మన వద్దు, మన మార్కులు కావాలి. ఎవరికి మనం అంటే ఇష్టం లేదు, మన మార్కులు అంటేనే ఇష్టము. ఉద్యోగం వస్తే మన శాలరీ అంటేనే ఇష్టం, ఏ కంపెనీలో ఇష్టం, ఎంత వస్తుంది. ప్రతి కూడా అడిగే మాటనే. మా పిల్లోడు కూడా ఆడ చేస్తున్నాడు, ఈడ చేస్తున్నాడు, అమెరికాలో చేస్తున్నాడు, కెనడా. ప్రతి ఇంట్లో ఒక కెనడా, ఒక అమెరికా, ఒక ఆస్ట్రేలియా. నేను ఇంజనీరింగ్ చేస్తే అయిపోతుంది మా గొప్పగా మా నాన్న కోసం అనుకున్నా. ఇంజనీరింగ్ అయిపోతుంది, అప్పుడు మళ్ళీ అమెరికా అంటారు. లేకపోతే ఐఐటీలో మళ్ళీ ఎంటెక్ గేట్ రాయాలి, అది అయిపోతే బాగానే ఉంటుంది. మళ్ళీ ఐఏఎస్ కావాలంటే, ఐఏఎస్ అయిపోతేనే ఇంకా బాగానే ఉంటుంది అంటే ఇంకేదో కావాలి, రోజు ఇంకోటి ఏదో కావాలి. మనం మాత్రం వద్దు. సో మనముగా ఉండాలంటే ముందు లోపల మనకంత శక్తి ఉందా? మనకి 6 ప్యాక్ ఉందా, ఫ్యామిలీ ప్యాక్ ఉందా? ఏం తేడా లేదు. ఫ్యామిలీ ప్యాక్ ఉందా, 6 ప్యాక్ ఉన్నా అది వేరే, అది బలము. శారీరక బలం కాదు ఇక్కడ, ఆత్మ శక్తి. సాయిబాబా గారు వీక్గా పెద్దగా ఉండేవారు, కానీ మోస్ట్ పవర్ఫుల్ గాడ్ ఇప్పుడు మనకి. అలాగా అమెరికాకి వెళ్ళాను, అక్కడ కూడా వీధిలో సాయిబాబా గుడి ఉంది. మోస్ట్ కాస్ట్లియస్ట్ అంటే మోస్ట్ పాపులర్. ఇప్పుడు ఎక్కువ ఫాలోయింగ్ చిరంజీవి, మన బాలకృష్ణ కంటే ఎక్కువ ఫాలోయింగ్ ఉన్న గాడ్ ఎవరంటే సాయిబాబా గారు. ఇప్పుడు గుడి అంటే సాయిబాబా గుడే కడుతున్నారు, ఎక్కడ చూసినా 90%, మిగతా ఆ తర్వాత అన్నట్టుంది. మరి ఎందుకు అలా అంటే ఆయనకున్న శక్తి ఒకటే శక్తి. మనం కూడా శక్తివంతులుగా తయారు కావడానికి ముందు టైం పెట్టాలి. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ అనే ఒక బుక్ ఉంది, ఎవరో చదవండి. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఏదైతే మొట్టమొదటి ఇంపార్టెంట్ హై ప్రయారిటీ ముందు దానికి టైం కేటాయించాలి. చాలా ఉన్నాయి సార్ ఇంపార్టెంట్వి, కానీ దాంట్లో అన్నిటికంటే టాప్ 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 ప్రయారిటీ ఏది, దానికి టైం కేటాయించు. నాకు ఇలాగే దీని గురించి చెప్పింది కొత్త సారే. ఒకసారి సార్ ఇలాగే స్టేజ్ మీద సకల కళలు మీరు నేర్చుకోవాలి, సకల కళా కోవిదులు అయిపోవాలి అని అలాగే సార్ చెప్తుంటారు. మీరు అది నేర్చుకోవాలి, ఇది నేర్చుకోవాలి, అన్నీ నేర్చుకోవాల్సిందే, అప్పుడు గొప్ప వాళ్ళు అవుతారు. అవునా అని సార్ చెప్పాడు. వెంటనే వెళ్ళి ఆ ఫ్లూటు, కీబోర్డు, తబలా, ఇంకా అది అన్నీ కొనుక్కొని వచ్చుకొని రోజు కొట్టుకుంటూ కూర్చున్నా. ఒకరోజు మా ఊళ్ళో వచ్చాడు సార్, ఏందిరా ఇవన్నీ చూసి. అంటే మీరు మొన్న చెప్పారు కదా సార్, నేను చెప్పింది నేను చేయాలి కదా. అవునవును చేయాలి, బాగానే ఉంది, నీకున్న టైం ఎంత? కాలేజీకి పోయి వచ్చి లెక్చరర్గా జాబ్ చేసి సంసారం పోయి మళ్ళీ ధ్యాన క్లాసులకు పోయి అది పోయి ముళ్ళు అర్ధగంట 15 నిమిషాలు, ఆ అర్ధగంటలో 15 నిమిషాలు ఏం నేర్చుకుంటావు? నేను చెప్తుంటా ఎంకరేజ్మెంట్ కోసం. అందులో టాప్ ఇంపార్టెంట్ నీకు ఏది? నేను చాలానే చెప్తా. నువ్వు ఫ్లూట్ నేర్చుకోమని చెప్తా, డాన్స్ నేర్చుకోమని చెప్తా, సకల కళలు నేర్చుకోమని చెప్తా. ఈరోజు ఈ జీవితంలో నీ లక్ష్యం ఏమిటి? అందులో టాప్ ఇంపార్టెంట్ ఏది? సో ఇప్పుడు మనం ఎదగాలి, మనముగా ఎదగాలంటే టాప్ ఇంపార్టెంట్ ఏంటంటే ధ్యానము. ఇందులో డౌట్ ఏమీ లేదు. నాకు పెళ్ళి ఉంది సార్ ఈరోజు, నా పెళ్ళి ఉంది ఈరోజు, అయినా ధ్యానం చేయాలి. నా పెళ్ళి ఉంది సార్, అయినా ధ్యానం చేయాలి. ఇప్పుడు నాకు పాప పుట్టింది సార్, అయినా ధ్యానం చేయాలి. నా పాప పుట్టింది 2008లో, వెంటనే అలా చూసి బాయ్ బాయ్ ధ్యానం. నా పెళ్ళే ధ్యానానికి జరిగింది 2001. ఆడపోయి స్టేజ్ మీద వెళ్ళి ధ్యానం మార్చున్నా, కిందకి వెళ్ళి మళ్ళీ వడ్డించు, అదేదో అది చెయ్యి, ఇది చెయ్యి, సేవ చెయ్యి. 5 నిమిషాలు పెళ్ళి అంట, వారం రోజులు జరగాలి. 5 నిమిషాలు పెళ్ళి సరిపోదా? మరి తాళి కట్టడానికి ఖచ్చితంగా కావాలి. పెళ్ళి అనేది మనసులో ఉండాలి, అవునా? ఏదో ప్రూఫ్ తాళి మంచిది, కానీ నా పెళ్ళి ఉంది, నా పిల్లల పెళ్ళి ఉంది కాబట్టి 2 నెలల నుంచి సెలవు ధ్యానానికి. నా పక్కింటి వాళ్ళ పెళ్ళి ఉంది కాబట్టి 6 రోజులకి సెలవు. మా ఫ్రెండ్ ఉంది కాబట్టి ఇంకా 2 రోజులు సెలవు. అంటే ఏది వచ్చినా ముందు ధ్యానాన్ని పక్కన పెడతాం. ధ్యానం అడ్డం మనకి నో. మొట్టమొదటి క్వాలిటీ, మొట్టమొదటి ప్రాక్టీస్, మనం ధ్యానం అనేది చేసుకోగలిగితే రోజుకి కనీసం 2 గంటలు, అప్పుడు మనం స్ట్రాంగ్గా తయారవుతాం. ఆ స్ట్రాంగ్గా తయారైతే అప్పుడు ఏదో చిన్న మన మీద వచ్చి పడినా 99.99% మనముగా ఉండగలుగుతాం. మనలో మీరు ఎనర్జీ లేదు, మనలో శక్తి లేదు, ఎవరో ఏదో చెప్తారు, మనం మీకే పడిపోయి. అవునా కదా? మా అమ్మ చెప్పేది,
ప్రేమ పేరుతో ఇబ్బంది పెడుతున్నది తెలియకుండా తల్లిదండ్రులు. ఒకవేళ మీరు తల్లిదండ్రులుగా మారి ఉంటే ఇప్పటికైనా అర్థం చేసుకోండి మా బాధ, మా పిల్లల బాధ. ఊరికే రుద్దకండి, ఊరికే నీ బుర్రలో ఉన్న అది ఇది ఇది చేయి రుద్దకండి. పొద్దున్న లేచి నువ్వు అది చూడు ఇది చేయి అలా ఉండు. పక్కింటోడు చూడు అమెరికా పోయాడు, పక్కింటోడు చూడు లక్ష సంపాదిస్తున్నాడు, నువ్వేం చేస్తున్నావు? దయచేసి మా మా పిల్లలు బాగా ఎప్పుడు అర్థం చేసుకుంటారు. ఇక్కడ పెద్దవాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి చెప్తారు. రిక్వెస్ట్ మీకు అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటికైనా మారండి. మారవలసింది ఇప్పుడు పిల్లలు కాదు, పెద్దలు. పిల్లల్లో పాపం లోపల ఇంట్యూషన్ ఏదో చెప్తూ ఉంటది. పుడుతూనే 5 ఏళ్ళు 10 ఏళ్ళ నుంచే వాళ్ళకి లోపల ఏదో వాళ్ళ మనసు అంతరాత్మ చెప్తూ ఉంటది. అది అంతా తొక్కి ఇది కాదు అది కాదు అలా ఉండాలి ఇలా ఉండాలి ఇది చేయాలి అది చేయాలి. ఇంకా షర్ట్ వేసుకోవడం దగ్గర నుంచి ఇంకా జుట్టు వేసుకోవడం దగ్గరికి వరకు జుట్టు ఇలా కాదు ఇలాగే ఉండాలి. ఇలా ఉంటేనే మన పద్ధతి ప్రకారం మగరాయుడు అంటారు. ఇలా ఉంటేనే అందము. ప్రతి దానిలో వేలు పెట్టి 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 దయచేసి హింసకు గురి చేయకండి. చేయకండి. ఇంతకు మించిన హింస లేదు. అహింసో పరమో ధర్మ మనం అందరికి చెప్తూ ఉంటాం. అంతకంటే పెద్ద చికెన్ మటన్ తినడం కంటే పెద్ద హింస ఏంటంటే పక్కనోడిపై మన అభిప్రాయాలు రుద్దడం, చపాతీ రుద్దినట్టు. చేసి మనం పాటించాల్సిన మొట్టమొదటి విషయం పెద్దలు, పిల్లలు కాదు. పిల్లలు ఆల్రెడీ పాపం ఆ స్వేచ్ఛ భావన ఉంటాయి. సో మా అమ్మ కూడా వద్దనేది, మా నాన్న వద్దనేవాడు. ఇప్పుడు కాదు, బాగా డబ్బులు సంపాదించిన తర్వాత ధ్యానం చేయాలి. డబ్బుంటే గౌరవం ఈ సమాజంలో. నా డబ్బును చూసి గౌరవం ఇచ్చేవాడు మనకెందుకు అన్నా కదా. నా షర్టును నా ప్యాంటును చూసి అబ్బా మంచి షర్ట్ ఉంటేనే గౌరవం, అంటే షర్టుగా గౌరవం నాకే అన్నా కదా. తెలుసో తెలియకో రుద్దేమన ఇవన్నీ ఆలోచనలు. షర్ట్ ఉంటే గౌరవం, కారు ఉంటే గౌరవం. ఒకసారి క్లాస్కి వెళ్ళి ఎక్కడో సార్ ఏం సార్ నేను చిన్న కారు వేసుకొచ్చారండి. నేను నా దగ్గర అప్పట్లో అది ఉండే మా ఏది టాటా నానో కారు వేసుకొని వెళ్ళాలి. మీరు పెద్ద మాస్టర్ కదా పెద్ద కారులో వస్తారేమో అనుకుని. నువ్వు కొని కొనుక్కుంటే లేదు నేనెందుకు కొనిస్తా, నువ్వు ఇస్తానంటే నేను వద్దంటానా. ఆడ క్లాస్ కంటే నేను పొడుగు కారు వేసుకొని పోవాలండి. అప్పుడే నేను 30 years ఇండస్ట్రీ ఇక్కడ. నా ఇష్టం భయ్, నేను ఇంతే నా ఇష్టం వచ్చి కారం వేసుకొని వస్తా. ఒకసారి ఇక్కడి నుంచి ఓంకారానికి వెళ్ళాల్సి వచ్చింది, ఓంకారేశ్వర పిరమిడ్కి. అప్పుడు నేను ఓంకారేశ్వర పిరమిడ్లో ట్రస్టీగా చేస్తున్నా. పత్రిసారిని తీసుకొని వెళ్ళాలి. నా దగ్గర ఉండే నానో కారు. అందరూ సార్ ఇట్లా ఈ కారులో వస్తే ఎట్లా, నేను పోయి పెద్ద కార్లు తీసుకొస్తాను. ముందర వెళ్ళి అందరు ఆడ లైబ్రరీ ఉంది కదా అప్పట్లో, లైబ్రరీ ముందర అన్ని పొడుగు కార్లు నిలబెట్టారు పెద్ద పెద్దవి. అన్నీ చూసి సార్ అలా వచ్చి నా కారుకి పదరా భలే ఉంది ఈ కారు తిప్పరా బండి అన్నట్టు. మీ ఇష్టం, మీరు ముందర పోయి పెట్టుకుంటే ఆయన ఎక్కితే ఆయన ఇష్టం. మనం బలవంతం లేదు. సార్ కంఫర్ట్ ఇవ్వాల్సిన బాధ్యత మనదే. కానీ సార్కి కూడా కొన్ని ఇష్టాలు ఉంటాయి కదా. సార్ ఎక్కడెక్కాలి, ఎలా ఎక్కాలి, ఏ కారులో ఎక్కాలి ఆయనకు తెలియదా. నేను దూరంగా వెళ్ళి పెట్టుకున్నా. కానీ సార్ చక్కగా అన్నీ చూసుకుంటూ వచ్చి ఓకే ఇది నా కారు, అది పద్ధతి అలా కదా. అంతేగాని పెద్ద కారు ఉండాలి, పెద్ద షర్టు ఇలా ఇక్కడ వరకు మనకు కుర్తా వేసుకుంటే మాస్టర్, గడ్డం ఇక్కడ వరకు గడ్డం రావాలి. అది కూడా తెల్లగా ఉంటే ఇంకా పెద్ద మాస్టర్. దేనికి గడ్డమా మాస్టర్ ఉంచేది? మనమా? మన షర్టా మనమా? మన విధానమా మనమా? ఎస్. సో తెలుసో తెలియకో ఈ యొక్క సరి కాని అభిప్రాయాలన్నీ మనం తీసివేయాలి. సరైన వ్యక్తి అంటే మనం కొన్ని సరికాని అభిప్రాయాలు మన మీదనే ఉన్నాయి, మన లోపలే ఉన్నాయి, అవన్నీ మనం తీసేయాలి. సో ధ్యానం తర్వాత నెక్స్ట్ పాటించాల్సిన విషయం నేనుగా ఉండాలంటే జ్ఞానం ఉండాలి. మనకు తెలీదు, ఏమి చేయాలో తెలీదు. మన అదృష్టం ఏంటంటే నేనుగా ఉండాలంటే నా ఇష్టం వచ్చింది చేయొచ్చు అనుకుంటా. కాదు, నాకు ఇష్టం వచ్చిందంతా చేస్తే అది సరైన విధానం కాదు. నేనుగా ఉండాలంటే నాకు ఒక ఆలోచన వచ్చింది, ఓకే అది మంచిదా కాదా, అది సరైనదా కాదా అని కొద్ది రోజులు వెరిఫై చేసుకోగలిగే జ్ఞానం ఉండాలి. ఆ జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది? మళ్ళీ ధ్యానం ఆల్రెడీ చేసేసాం.
యోగుల దగ్గర దొరుకుతుంది, యోగుల పుస్తకాల్లో దొరుకుతుంది జ్ఞానం. ఎవరో సక్సెస్ సాధించారు, వాళ్ళ దగ్గర సక్సెస్కి దారి తెలుస్తుంది. మనకు కావాల్సిన సక్సెస్ కాదు, మనకందరికి కావాల్సింది సక్సెస్ కాదు, మనకు కావాల్సింది ఆత్మాభివృద్ధి అలా కదా. నేనుగా ఉండాలి, దానికి కావాల్సిన ఆత్మాభివృద్ధి కావాలి. ఎప్పుడైతే మనముగా ఉంటారో సక్సెస్ మనల్ని ఫాలో అవుతుంది. సక్సెస్ కోసం వెంట పడితే ఇంకొకరితో పోటీ పడాలి అలా కదా. సక్సెస్ కోసం వెంట పడితే ఆ సక్సెస్ సాధించేవాడు ఇంకొకడు ఉంటాడు, ఇంకొకడు అదే వాడు అప్పుడు టెండూల్కర్ ఉండేవాడు, టెండూల్కర్ తర్వాత ఇంకొకరు వచ్చారు, ఇంకొకడు. సక్సెస్ వల్ల లాభమా, సాధన వల్ల లాభమా? ఎస్. ఒక 1000 ఏళ్ళ కిందట సక్సెస్ఫుల్ పీపుల్ ఎవరంటే పేరు చెప్పండి. తెలీదు. 100 ఏళ్ళ కిందట తెలీదు. ఎస్, 100 ఏళ్ళ కిందట మహాత్మా గాంధీ అవునా కదా. ఆయన ఏమన్నా ఐఏఎస్ అయ్యాడా, ఐపీఎస్ఆ? పోనీ ఆయన చదివిన బారిస్టర్ కూడా పీకి పడేసాడు, గోచి కట్టుకున్నారు, పెద్ద గోచి అంతే. నా మనం చిన్న గోచి, ఆయన పెద్ద గోచి. ఆయన ఒక యోగి అయ్యాడు, అది సక్సెస్. ఒక యోగి అయితే సక్సెస్ మనల్ని ఏంటో ఫాలో అవుతుంది. మనం సక్సెస్ వెనకాల పడితే బుర్ర ఎక్కుతుంది. కాబట్టి మనకు కావాల్సిన సక్సెస్ కాదు, జ్ఞానము, ఆత్మజ్ఞానము. సరే, ఆత్మజ్ఞానం వచ్చింది మనకి. నేను ఏదో ఒక మంచి పుస్తకం చదివాను, అది పాటించాలి. ఎప్పుడు మనకు ఆత్మవిశ్వాసం వస్తుంది? ఇందాక అన్నారు ఎవరు ఒకరు, ఆత్మవిశ్వాసం ఉండాలి, నేనుగా ఉండాలంటే. అవునా కదా, అది కరెక్ట్. ఆత్మవిశ్వాసం ఎక్కడి నుండి వస్తుంది? నేను కాన్ఫిడెంట్గా ఉంటాను అనుకుంటే వస్తుందా? రాదు. అనుభవం ద్వారా వస్తుంది, అనుభవం ద్వారా. ఇది మైక్లో మాట్లాడాలంటే కొంచెం కాన్ఫిడెంట్ ఉండాలి కదా. కాన్ఫిడెన్స్ ఎలా వస్తుంది? నేను ఆల్రెడీ కొన్నిసార్లు మాట్లాడి ఉంటే, చిన్న జతగా ఒక లైన్ 2 లైన్లో మాట్లాడి ఉంటే, ఇప్పుడు కొత్తగా మాట్లాడడానికి నాకు కాన్ఫిడెన్స్ ఉంటుంది, లేదంటే రాదు. 95లోనో 96లోనో నాకు తెలిసి, నేను అప్పటికే ఇంకా ఇంజనీరింగ్ చదువుతున్నా, ఇలాగే మైక్లో మాట్లాడడానికి చాలా భయం. స్టూడెంట్ లైఫ్లో స్టేజ్ వరకు వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చాను, మాట్లాడదాం. అప్పట్లో మనకు స్కూల్లో పిలిచేవాళ్ళు, August 15th రిపబ్లిక్ డే ఎవరైనా వచ్చి మాట్లాడంటే వెళ్ళి ఆడవరకు వెళ్ళి వద్దురేనా భయం. ఒకరోజు ఇలాగే పంచలింగాల అని కర్నూలు పక్కన ఒక ఊరు ఉంటుంది. ఆ ఊర్లోకి ఇలాగ అందరం మా సీనియర్స్తో కలిసి ధ్యాన ప్రచారం అంటే వెళ్ళాను. వెళ్తే పెద్ద సర్పంచ్ వచ్చారు, ఊర్లోకి ఇలా 100 మంది వచ్చారు, పెద్ద స్టేజ్ ఏర్పాటు చేశారు, అంతా బాగుంది. నేను ఒక చిన్న వాలంటీర్ లాగా పాంప్లెట్లు పంచాను, అంతా బాగానే ఉంది. కొద్దిసేపటి తర్వాత ఆ సీనియర్లు తెలివిగా ఏం చేశారు, నన్ను తోసేసి స్టేజ్ పైకి వెళ్ళిపోయారు. నాకు మైక్ పట్టుకోవడం, హలో మైక్ టెస్టింగ్ అనేది కూడా రాదు నాకు ఇప్పుడు. అలాంటిది ఒక ఇంజనీర్ వచ్చాడు మీకోసం స్పీచ్ ఇవ్వడానికి అని చెప్పేసి వెళ్ళిపోయారు. వాళ్ళు ఎక్కడ కూర్చున్నారు, ఏం చేయాలో అర్థం కాలేదు. అనుభవమే జ్ఞానము. అప్పుడు ఒక యోగి ఆత్మకథలోనే ఒక పాయింట్ గుర్తొచ్చింది. ఒక యోగి ఆత్మ చదివారు ఎవరన్నా? ఒక యోగి ఆత్మకథ. దాంట్లో కూడా ఆయన ఒక షిప్లో ఎక్కినప్పుడు ఆయన ఒకసారి అనుకోకుండా ఆయన పిలుస్తారు. వేరే కంట్రీ వాళ్ళందరూ ఏం చేస్తారంటే, ఒక స్వామీజీ వచ్చాడు, మన షిప్లో ఉన్నాడు, ఆయన గొప్ప స్వామి అంట. ఆయన అప్పుడే మా కాషాయం వేసుకుంటాడు, ఒక రోజు 10 రోజుల ముందే వేసుకొని ఏదో వేరే కంట్రీకి పోదామని షిప్లో ఎక్కాడు. వాళ్ళందరూ తెలియక పిలుచుకొని వచ్చి కూర్చోబెడతారు. నేను ఏం చేయాలని నాకు తెలియదు, ఈయన ఏదో రమ్మంటున్నారు, వీళ్ళు ఏదో చెప్పమంటున్నారు, ఏం చేయాలని ఆలోచించి అప్పుడు ఏం చేస్తారంటే ఆయన, ఓకే ఆయన గురువు యుక్తేశ్వరి గిరి గారు, మీరు పంపించినందుకు నేను వచ్చాను కాబట్టి మొత్తం మీరే చూసుకోండి, నేను మొదలు పెడతాను, కానీ నాకు ఏమీ తెలియదు కాబట్టి నేను సరెండర్ అవుతున్నాను. సరెండరింగ్ స్పీచ్ అనేది ఒక కాన్సెప్ట్ ఉంది. మన స్పీచ్ని యూనివర్స్కో, నేచర్కో, మాస్టర్స్కో సరెండర్ చేసి మాట్లాడితే వాళ్ళు వచ్చి మన ద్వారా మాట్లాడడం మొదలు పెడతారు. ఈరోజు నేను మాట్లాడలేకుండా ఏం ప్రిపేర్డ్గా లేదు నా దగ్గర. టాపిక్ అడిగితే ఇచ్చా, డేర్ టు బి యూర్సెల్ఫ్, కానీ నా దగ్గర లిస్ట్ ఏం లేదు. ఈ పాయింట్ మాట్లాడాలి, ఆ పాయింట్ మాట్లాడాలి, దీని తర్వాత అది మాట్లాడాలి, దాని తర్వాత ఇది మాట్లాడాలి, లేదు నా దగ్గర. స్క్రిప్ట్ లేదు. మనం ఎవరు స్క్రిప్ట్ వాడం. మనం వాడేది ఏంటంటే స్పాంటేనిటీ ఆర్ సరెండరింగ్ టు నేచర్. ఆ పుస్తకంలో చదివినది అంతకుముందు గుర్తొచ్చింది, ఓకే అక్కడ ప్రాక్టీస్ చేశాను. ఆ స్టేజ్ పైన అప్పటికప్పుడు నేను కూడా పత్రిసారికి సరెండర్ అవుతున్నాను. ఈ స్పీచ్ నాది కాదు, పత్రిసార్ ద్వారానో మాస్టర్స్ ద్వారా రావాల్సి ఉంది కాబట్టి నేను మొదలుపెట్టే 1.5 hour మాట్లాడాను మొదటిసారి.
17 years ఏజ్ నాకు గుర్తుండి అనుభవం ప్రాక్టీస్. ఆ రోజు నుంచి ఈ రోజు ఢిల్లీ నుంచి గల్లీ వరకు వేరే దేశాల్లో కూడా మాట్లాడుతూనే ఉన్నా. కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది? ప్రాక్టీస్. మనం చాలా పుస్తకాలు చదువుతుంటాం, ఇక్కడ వింటాం, వినే బాబా చాలా బాగుంది, ఎవరు రాసుకోరు అట్లా. మనకు మెమరీ చాలా బాగున్నట్టు అన్నీ గుర్తున్నట్టుగా అలాగే ఉంటుంది. రాసుకోవాలి, అవునా కదా? రాసుకొని గుర్తుంచుకొని చిన్న లైన్ అయినా పాటించాలి. పాటించేటప్పుడు మళ్ళీ పక్కన డిస్టర్బ్ చేస్తుంటాడు. నువ్వు అలా కాదు ఇలా ఉండాలి, ఇలా కాదు అలా ఉండాలి. పర్వాలేదు భయ్, నా బావిలో నేను దూకుతా, నా ఇష్టం. ఒక్కరోజు వదిలిపెట్టు, 2 రోజులు వదిలిపెట్టు, అవునా కదా? ఇలా చేయొద్దు అలా చేయి అన్నీ మళ్ళీ. అందుకే దయచేసి మొట్టమొదటి మనం ఏం చేయాలంటే కొద్ది రోజులు కాన్ఫిడెన్స్ వచ్చేంతవరకు మనం ఏం చేస్తున్నాం ఎవరికి చెప్పొద్దు. అతి ముఖ్యం మనల్ని ప్రేమించే వాళ్ళకి చెప్పొద్దు. మనల్ని ప్రేమించేవాడు దూరతాడు, ఇంకా ఎక్కువ వాడు ప్రేమతో దూరతాడు. నీ కోసమే, నీ మంచి కోసమే. మన దారిలో లేకపోతే చెప్పొద్దు, మన దారిలో ఉంటే చెప్పొచ్చు. ఇప్పుడు మనం అందరం మాట్లాడుకుంటున్నాం, మనం అందరం ఒకే దారిలో ఉన్నాం, మనం ఏం మాట్లాడుకున్నా బాగుంటుంది. మన దారిలో ఉన్నాడు వాడి బుర్ర వాడిది, మన బుర్ర మనది. వాడు ఎలా మనకు సలహాలు ఇస్తాడు? అలాగే ఇంజనీర్ కావాలనుకున్నవాడు డాక్టర్ సలహా ఇవ్వకూడదు, డాక్టర్ కావాలనుకున్నవాడు ఇంజనీర్ సలహా ఇవ్వకూడదు, ఐపీఎస్ అవ్వాలనుకున్నవాడికి ఐఏఎస్ సలహా ఇవ్వకూడదు. వాడి ఫీల్డ్ వేరే, వాడి దారి వేరే, వాడి తప్పు ఒప్ప అనవసరం, వాడి దారి వేరు. మన దారిలో లేని వాడికి మన అన్ని విషయాలు చెప్తే ఏమవుతుంది? వాడు మొత్తం పుల్లలేస్తాడు, అడ్డు పుల్లలేస్తూనే ఉంటాడు, మనల్ని మనగా జీవించకుండా చేస్తాడు. కాబట్టి మనం మొట్టమొదట గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మనవుగా ఉండాలంటే అది ధ్యానమా ఇంకొకటో అవసరమైన వ్యక్తులకి మనం మన విషయాలు చెప్పాలి. లక్ష్యం పెట్టుకోవాలనుకున్నాం, అవునా కదా? ఆ లక్ష్యం గురించి పోయి చెప్పకూడదు. నేను వెళ్ళి చిన్నప్పుడు మా అమ్మ దగ్గర అమ్మ నేను బుద్ధుని అవుదాం అనుకుంటున్నాడు. నువ్వు నీ ముఖం నువ్వు చక్కగా ప్యాంట్ వేసుకో, చక్కగా చదువుకో, బుద్ధుడు అవుతాడు. బుద్ధి లేడు నీకు, నువ్వు బుద్ధుడు ఎట్లా అవుతావు భయ్? మన ఇంట్లో వాళ్ళకి చెప్తే అసలుకి భయపడతారు. నేను వెళ్ళి బుద్ధుని అవుదాం అనుకుంటున్నాను డాడీ. మమ్మీ అంటే వీడికి ఏదో అయింది, వీడిని కట్టేయండిరా. బుద్ధుడి విషయంలో అదే జరిగింది, అవునా కదా? బుద్ధుడు పుడుతూనే పాపం ఎవరో యోగులు వచ్చి చెప్పేశారు. వాళ్ళు చెప్పింది మంచి అయిందో చెడైందో తెలియదు. వాళ్ళు చెప్పేసి అయితే మహాయోగి అవుతాడు లేకపోతే మహారాజు అవుతాడని డౌట్ వచ్చేసింది. అవునా ఈయన మహాయోగి అయ్యే అవకాశాలు ఉన్నాయా అని మొత్తం పెద్ద జైల్లో వేసాడు ఆయన. ఎప్పుడు బయటికి రానికుండా మొత్తం అన్నీ కూడా అక్కడ లేనివి ఏమీ ఉండవు, ఇంకా మొత్తం అనుభవాలు అన్ని రకాల అన్నీ పెట్టేశాడు, అన్ని లగ్జరీస్ పెట్టేశాడు. ఇన్ని లగ్జరీస్ ఉంటే బయటికి పోకుండా ఉంటాడేమో వాడు. అవి చూసి 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 ఇంతేనా, అదే ప్లస్ పాయింట్ అయిపోయింది. ఇంకేదో ఉన్నాను దొంగగా బయటికి వెళ్ళాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పలే, బుద్ధుడు ఇంట్లో వాళ్ళకి చెప్పి బయటికి వెళ్ళలే. బయటికి వెళ్తూనే మళ్ళీ కొత్త ప్రపంచాన్ని చూసాడు. నేను ఉంటున్న ప్రపంచం వేరు, ఇక్కడ ఇంకేదో ప్రపంచం ఉంది, నేను తెలుసుకోవాలి, నేను అసలు సత్యం ఏందో తెలుసుకోవాలి. అలాగా బుద్ధుడు కాకుండా ఉండాలని మహాప్రయత్నాలు చేసింది వాళ్ళ తల్లిదండ్రులే, అలా కదా? అడ్డుకోవడానికి సర్వ ప్రయత్నాలు చేశారు, కానీ అదే రివర్స్ అయింది. ఎక్కువ ప్రయత్నం చేస్తే ఎక్కువ రివర్స్ అవుతుంది. మనం కూడా ఏం చేయాలంటే మన పక్కనోడి మనం ఎక్కువగా రుద్దొద్దు మన విషయాలు. మనం ఎక్కువ రుద్దామనుకో వాడు చూసి తప్పించుకుపోతాడు. కుక్క పిల్ల కూడా మనం కట్టేస్తే కొద్దిసేపు తర్వాత వదిలేసుకుంటే పారిపోతుంది. అదే మనం బిస్కెట్ వేసామనుకో కుక్కకి మన దగ్గర ఉంటుంది, కట్టేసి నీకు మంచి బిస్కెట్ పెడతా మంచి చాక్లెట్ ఇస్తా అంటే కూడా కొద్దిసేపటి తర్వాత తాడు వదిలేస్తే పారిపోతా. ప్రతి మనిషికి స్వేచ్ఛ కావాలి, రైట్? స్వేచ్ఛని ప్రపంచంలో స్వేచ్ఛని కోరుకుంటున్నాడు ప్రతి మనిషి. తానుగా ఉండాలని కోరుకుంటున్నాడు. మనం వెళ్ళి ఇంకొకరి జీవితంలో దూరం ఏంటి? మన జీవితంలో ఇంకొకటి దూరకూడదు అనుకున్నప్పుడు మనం కూడా ఇంకొకరి జీవితంలో దూరకూడదు. సో మనకు తెలిసిన ఒక చిన్న పాయింట్ అయినా సరే మనం పాటించాలి. పాటించడం అంటే మాట్లాడడం కాదు, గొప్పగా దాని గురించి వర్ణించి స్టేజ్ పైకి వచ్చి మైక్లో ఒక పుస్తకం చదివేసి ఈ మధ్యకాలంలో బాగా వింటున్నా, ఆ పుస్తకాలు బాగా వచ్చేసాయి కాబట్టి పుస్తకాన్ని తీసేసుకొని క్లాస్ చెప్పడానికి పుస్తకం చదువుతున్నారు. ఈ పుస్తకం గురించి క్లాస్ చెప్పాలి లేదు, ఈ పుస్తకంలో తెలిసిన ఒక విషయాన్ని నేను పాటించాలి. పాటించిన తర్వాత ఆ పాటించడం వల్ల వచ్చిన అనుభవ జ్ఞానాన్ని పంచుకోవాలి. ఒక నిమిషం మాట్లాడినా పర్వాలేదు,
ఎవరో మనల్ని వచ్చి ఫుల్ డే క్లాస్ అడిగారని ఫుల్ డే క్లాస్ చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఎవరైనా క్లాసెస్ చెప్పేవాళ్ళు ఉంటే దయచేసి గుర్తుపెట్టుకోండి. ఎవరైనా మిమ్మల్ని క్లాసెస్ పిలుస్తున్నారంటే ఎవరో అడిగారని మనం వెళ్ళి మార్నింగ్ టు ఈవినింగ్ క్లాస్ చెప్పాలి. మార్నింగ్ టు ఈవినింగ్ ధ్యానం చేపిద్దాం, ఏం పోయింది? అవునా? అన్నిటికంటే ముఖ్యం ధ్యానమే కదా. సో తెలిసిన ఒక చిన్న విషయం పాటించాలి. అది ఒక 10 రోజులు, నెల రోజులు, 40 రోజులు, 50 రోజులు పాటించగా అప్పుడు మనకు అనుభవపూర్వకమైన రియల్ కాన్ఫిడెన్స్ వస్తుంది. థియరిటికల్ కాన్ఫిడెన్స్ కాదు మనకు కావాల్సింది, ప్రాక్టికల్ కాన్ఫిడెన్స్. ప్రాక్టికల్ కాన్ఫిడెన్స్ విల్ కమ్ ఓన్లీ బై ప్రాక్టీస్, వేరే దారి లేదు. ఎవరో ఏదో పాటిస్తున్నారు మనకు అనవసరం. నాకు నా లక్ష్యానికి తగిన ప్రాక్టీస్ ఏంటి, నేను ఏం ప్రాక్టీస్ చేయాలి సార్? అనగా చాలామంది డౌట్ అదే. మీరు ప్రాక్టీస్ చేయండి అంటారు, కానీ నేను ఏం ప్రాక్టీస్ చేయాలి? నాకు సార్ చెప్పారు, లక్ష్యం, నీకేమైనా లక్ష్యం ఉందా? ఆ లక్ష్యం లేకపోతే ఏం ప్రాక్టీస్ చేయాలో తెలియదు. అందుకే మరొక పాయింట్, ఆత్మవిశ్వాసంతో పాటుగా మనకు ఉండాల్సింది ఏంటంటే లక్ష్యము. నేను దేనికోసం బతకాలి అసలు? ఎవరు అమ్మ చెప్పినట్టు బతకాలా? ఇంకెవరో ఏదో చెప్పినారు నేను ఐఏఎస్ అవ్వడం బతకాలా, ఐపీఎస్ కావడానికి బతకాలా, లేకుంటే అసలు నేను బుద్ధుని కావడం కోసం బతకాలా, సాయిబాబా కావడం కోసం బతకాలా? నీ దేనికోసం బతకాలి? నా జీవిత లక్ష్యం ఏమిటి? నా జీవిత గమ్యం ఏమిటి? అది ఫస్ట్ డిసైడ్ చేసుకొని దానికి తగిన ఏదైనా చిన్న చిన్న విషయాలు ఉంటే, మొత్తం అంతా ఒకటేసారి అర్థం కాదు. ఇక ఢిల్లీకి వెళ్ళాలి, మొత్తం రూట్ మ్యాప్ అంతా అర్థమైపోతుందా? అర్థం కాదు. రఫ్గా ఇక్కడ నుంచి లెఫ్ట్ రైటు అక్కడ ఆ రోడ్డు వరకు కొంతవరకు అర్థమవుతుంది. ఆ తర్వాత మెల్లమెల్లగా మనకు అర్థమవుతూ ఉంటుంది. కానీ ఓవరాల్గా మన లక్ష్యం డిసైడ్ చేసుకుంటే ఆ లక్ష్యానికి తగిన చిన్న చిన్న విషయాలు ఏదైతే ఉంటాయో, లక్ష్యానికి తగిన విషయాలు మనం పాటించాలి. చిన్న తీసుకుందాం మొదటగా. సార్ ఏ విషయాలు పాటించాలి? చిన్న తీసుకుందాం, చాలా చిన్నది. నా లక్ష్యము నేను ఆనందంగా ఉండడం. ఫర్ ఎగ్జాంపుల్, ఆనందంగా ఉన్నట్టు ఏం చేయాలి? నేను ఆనందంగా ఉండాలి, శక్తివంతంగా ఉండాలి, దానికోసం ధ్యానం చేయాలి, అది మనకు మొదలుగా తెలుసు. ఇంకా ఏమైనా చేసేది ఉందా? బుక్స్ చదవాలి. సో రోజు బుక్స్ చదవాలి, అవునా కదా? సో పుస్తకాలు చదవడం అనే ప్రాక్టీస్ చేయాలి. ఒక పుస్తకం 2 పుస్తకాలు కాదు, కొన్ని వేల పుస్తకాలు చదవాలి. నేను పిరమిడ్ సొసైటీలోకి వచ్చిన తర్వాత కొన్ని వందల పుస్తకాలు చదివాను. మొత్తానికి ఇప్పటికీ ఇప్పటికి నేను ఒక 10,000 పుస్తకాలు చదివింటా. సార్ దగ్గరికి వెళ్ళాను మొదట్లో 95, 96లో. వెళ్ళిన తర్వాత ఇన్ని పుస్తకాలు చదివిన తర్వాత అబ్బా నేను ఇన్ని పుస్తకాలు చదివాను అని సార్ దగ్గరికి వెళ్ళి చెప్తే సార్ ఒక మాట అన్నాడు, కనీసం 1000 పుస్తకాలు అధ్యయనం చేయకుండా, అధ్యయనం ఊరికే చదవడం కాదు, లైన్ బై లైన్ ఇది మనకు ఎలా వర్తిస్తుందో తెలుసుకుంటూ చదవడం. ఊరికే డైరెక్ట్ చదవడం అంటే నేను కూడా కొన్ని లక్షల పుస్తకాలు చదివేయచ్చు ఇప్పటికే. కానీ ఒక లైన్ చదివి ఇది నా జీవితానికి ఏమైనా వర్తిస్తుందా, దీని ద్వారా నేను ఏమైనా పాటించవలసి ఉందా అని తెలుసుకుంటూ కనీసం 1000 పుస్తకాలు చదివితే అప్పుడు నీకు నోరు విప్పే అర్హత ఉంటుంది నాయన అన్నాడు. అర్హత కొంచెం ఇంత అర్హత వస్తుంది. నేనేదో పుస్తకం చదివేశాను, నేనేదో చెప్పడానికి రాలేదు. మనం పిరమిడ్లో ఎవరు చెప్పడానికి పుట్టలేదు, మనం పాటించడానికి పుట్టాం, సాధన చేయడానికి పుట్టాం. ఇంకొకరికి వెళ్ళి మైక్ తీసుకొని మాట్లాడి ఆహా ఓహో అనుకుంటూ మాస్టర్ అయిపోవడానికి మనం అందరం పుట్టాం. మనం అందరం ప్రాక్టీస్ చేయడానికి పుట్టాము, సాధన చేయడానికి పుట్టాము. సాధన చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఎవరో మనల్ని చూసి నీ దగ్గర ఏదో ఒక విషయం, కొంత విషయం ఉన్నట్టుంది రానాయన మాకు కూడా పంచుకునేవాడు గొప్పవాడు కాదు, ఇద్దరు గొప్పవాళ్ళే. ఇక్కడ వినేవాళ్ళు గొప్పవాళ్ళే, పంచుకునే వాళ్ళు గొప్పవాళ్ళే. ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగవచ్చు. సో ధ్యానం చేయాలి, ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడానికి మనం తెలిసిన విషయాలన్నీ పాటించాలి. జ్ఞానాన్ని పెంచుకోవాలి అంటే కనీసం ఒక 1000 పుస్తకాలు చదవాలి. 1, 2 కాదు, వరల్డ్ వైడ్గా ఉన్న పుస్తకాలు చదవాలి. న్యూ ఏజ్ పుస్తకాలు ఎస్పెషల్లీ చదవాలి. న్యూ ఏజ్ బుక్స్, రిచ్ డాడ్ పూర్ డాడ్ కాదు, అది మంచిదే, దట్ ఈస్ వెరీ గుడ్ బుక్, డోంట్ డౌట్ అబౌట్ ఇట్. సేత్ పుస్తకాలు చదవాలి, ఓషో పుస్తకాలు చదవాలి,
లోప్సంగ్ రంపా పుస్తకాలు చదవాలి. రంపా పుస్తకాలు మనందరం చదువుతాం ఎలాగో, అవునా కదా. నీలి డొనాల్డ్ వాల్ష్ పుస్తకాలు చదవాలి. ఎకార్ట్ టోలే పుస్తకాలు చదవాలి. డాన్ జువాన్ పుస్తకాలు చదవాలి. కార్లోస్ క్యాస్నాడా పుస్తకాలు చదవాలి. రమణ మహర్షి పుస్తకాలు చదవాలి. వివేకానంద పుస్తకాలు చదివి తీరాల్సిందే, వేరే దారి లేదు. డాక్టర్ దీపక్ చోప్రా గారి పుస్తకాలు చదవాలి. అలా చాలామంది లిస్ట్ మన ప్రతిసారి ఆల్రెడీ రికమెండెడ్ లిస్ట్ ఉంది. అవన్నీ ఒక్కొక్క మాస్టర్ కనీసం ఒక 5-10 పుస్తకాలు చదవాలి. ఎన్నో పుస్తకాలు ఉన్నాయి. మన ఇప్పుడు బుక్ స్టాల్ ఈ మధ్యకాలంలో చూస్తున్నా, ఆ బుక్ స్టాల్స్ దగ్గర కంటే అదేదో చీరలు, షర్ట్లు, ప్యాంట్లు వాళ్ళ దగ్గర ఎక్కువ మంది ఉంటున్నారు. జాతర అయిపోయింది ఇది. పిరమిడ్ సొసైటీ జాతర కాదు, ధ్యానయజ్ఞం అంటే. ఒకసారి ఇలాగే 97-8 ప్రాంతంలో ఇలాంటి ప్రోగ్రాం కర్నూలులో పిరమిడ్లో జరిగేది. సార్ ఒక మాట అన్నారు, మీరందరూ పుస్తకాలు కనుక్కోకపోయినా పర్లేదు, బయట సాయి కుమార్ రెడ్డి గారు స్టాల్ పెట్టారు, కనీసం పుస్తకం ఓపెన్ చేసి అందులో ఏముందో ఒక లైన్ అయినా చదవంటారు ఆయన అన్నారు. ఇన్ని బుక్ స్టాల్స్ ఉన్నాయి, ఎవరి కోసం పెట్టాం? ఒకప్పుడు మా పరిస్థితులు ఎలా ఉండేవంటే, ఒక పుస్తకం కొనుక్కోవడానికి ఇక్కడి నుంచి ఢిల్లీకి పోయిన రోజులు ఎన్నో ఉన్నాయి, బాంబేకి పోయిన రోజులు ఎన్నో ఉన్నాయి, ఎన్నో వందల సార్లు బెంగళూరుకి వెళ్ళాను ప్రతిసారి చెప్పిన పుస్తకాలు తెచ్చుకోవడానికి. ఎంతో కష్టపడి వాటిని ట్రాన్స్లేట్ చేసి, అప్పుడు అన్నీ ఇంగ్లీష్ పుస్తకాలే ట్రాన్స్లేట్ చేసి మన కోసం అని ఇక్కడ బుక్ స్టాల్స్ పెడితే మనకు అవన్నీ వద్దు, ఐస్ క్రీమ్ కావాలి, హల్వా కావాలి, మనకి ఇంకేదో కావాలి, ఆడ పూసల దండ కావాలి. ఒక్కరి చేతుల్లో పుస్తకాలు కనబడట్లే కొనుక్కొని వచ్చినట్టు. మనకు కావాల్సింది జ్ఞానము. నా జీవితంలో నేను చేసే ఒకే ఒక షాపింగ్ పుస్తకాలు. ఈ రోజు వరకు ఈ షర్ట్ ప్యాంట్ కూడా నేను కొనుక్కోలే. నా ఈ ప్యాంటు షర్ట్ కూడా నేను కొనుక్కోలే, ఎవరో ఇచ్చింది. నేను స్వయంగా వెళ్ళి కొనుక్కునేది కేవలం పుస్తకాలు మాత్రమే. నెలకు 2000-3000 పెట్టి కొనుక్కుంటా కనీసం. కేవలం పుస్తకాలు. షర్ట్ కొనుక్కోపోయినా పర్వాలేదు, ప్యాంటు లేకపోయినా పర్వాలేదు. నిన్నటి ప్యాంట్ ఈరోజు వేసుకుంటే అడుగుతారు మీరు ఏమన్నా? మొన్నటి ప్యాంట్ వేసుకొచ్చా, మీకేం ప్రాబ్లమా? ఏం ప్రాబ్లం? చూస్తే చూడు, పోతే పో. నా ప్యాంటు, నా షర్టు, నా ఇష్టం, అలా కదా. నాకు కావాల్సిన ప్యాంటా, మీకు కావాల్సిన నా ప్యాంటా నేనా, నా షర్టా నేనా? నన్నుగా గుర్తించే వాళ్ళు నాకు కావాలి, అలా కదా. నా షర్టు చూసి నేనుగా ఎప్పుడు ఉండగలుగుతా? తగిన జ్ఞానం ఉంటే కదా. బుర్రలేనివాడు ఎలా ఉంటాడు? బుర్రలేనివాడికి అంతే అజ్ఞానపు ఆలోచనలు వస్తుంటాయి, అహంకారపు ఆలోచనలు వస్తూ ఉంటాయి. జ్ఞానం లేని వాడికి అహంకారపు, మూర్ఖత్వపు, ద్వేషపు ఆలోచనలు వస్తూ ఉంటాయి పక్కన వాడి మీద. అదే జ్ఞానం ఉన్నవాడికి ప్రేమపూరితమైన ఆలోచనలు వస్తుంటాయి, ప్రపంచాన్ని నేను ఏం చేయగలుగుతాను ఆలోచన వస్తూ ఉంటాయి. అందుకే జ్ఞానం పెంచుకోవడానికి పుస్తకాలు చదవాలి. ఒకసారి రోజురాజు దినేష్ ఒక పుస్తకం కొనుక్కోవడానికి వెళ్ళాడు. వెళ్తే అది ఆయన అప్పట్లో పేపర్ బాయ్గా పనిచేసేవాడట. ఆయన నెల జీతం అంట ఆ బుక్ కాస్ట్. ఆయన పేపర్ బాయ్గా పనిచేస్తే 2 నెలల్లో ఎంతో కష్టపడితే వచ్చిన డబ్బు కాస్ట్, ఆయన కొనాలనుకున్న పుస్తకం కాస్ట్. అవునా అని చెప్పేసి అది కొని 2 నెలలు ఆయన బాంబేలో రోడ్డు మీద చెట్టు కింద బతికాడు. అది అమ్మా టైం అయిపోయిందా? ఓహో, నేను ఇంకా క్వశ్చన్ అడుగుదాం అనుకున్నా ఒక గంట సేపు, తెలియకుండానే గంట అయిపోయింది. సరే, సో పుస్తకం చాలా విలువైనది. మనముగా ఉండాలంటే మనకు తగిన జ్ఞానం ఉండాలి. తగిన జ్ఞానం కావాలి అంటే తగిన పుస్తకాలు చదవాలి. మనకు రిలేటెడ్, మనకు నచ్చిన పుస్తకాలు, ఇక్కడ అన్ని వేల పుస్తకాలు ఉండొచ్చు, అందులో 1-2 మనకు ఉపయోగపడతాయి కదా, అవి చదవాలి. ఓకే, ఎవరన్నా లాస్ట్ 2 minutes క్వశ్చన్ ఉంటే అడగండి. క్వశ్చన్స్. స్టాల్ నెంబర్, ఇక్కడ వచ్చిన యూత్ ఎస్పెషల్లీ ఇక్కడ మీ వాళ్ళ దగ్గర రాపించుకొని వస్తే స్టాల్ నెంబర్ 84లో మీకు కావాల్సిన భిన్నంగా ఆలోచించి కానీ, నేనింతే కానీ, సమాధానం కానీ ఉచితంగా ఇవ్వబడదు. ఈ 3 ఏదో ఒకటి ఫ్రీ, డబ్బులు లేవు. మనం జ్ఞానాన్ని అమ్ముకోం. జ్ఞానం అమ్మబడదు, కొనబడదు, అనా జ్ఞానం పంచుకోబడుతుంది. రైట్. సో మీరు ఇక్కడ మీ టీంలో మీ వాళ్ళ దగ్గర నుంచి, ఇక్కడ ఉంటారు కదా ఓయూరాము టీం, యూత్ టీం, వాళ్ళ దగ్గర నుంచి, ఇక్కడ ఆర్గనైజర్స్ దగ్గర నుంచి ఒక చిన్న స్లిప్ మీద నేను ఈ క్లాస్ అటెండ్ అయ్యాను అని రాయించుకొని రాగలిగితే, సైలెంట్ వ్యాలీ ఇందాక వీడియో చూసారు కదా,
నెలకు 2 సార్లు ఇప్పుడు ప్రజెంట్ సైలెంట్ రిట్రీట్స్ జరుగుతున్నాయి అక్కడ. ఫ్రైడే ఈవినింగ్ అలా రావాలి, సండే ఈవినింగ్ వెళ్ళాలి. 2 డేస్ ట్రెక్కింగు, మౌనము, ధ్యానము. అక్కడికి వచ్చిన తర్వాత ఎవరిని ధ్యానంలో కూర్చోబెట్టరు ఎవరు, మీ ఇష్టం. ఎంతసేపు అయినా ధ్యానంలో కూర్చోవచ్చు, ఏ కొండైనా ఎక్కొచ్చి, ఏ రాయైనా ఎక్కొచ్చి, కంప్లీట్గా ఫ్రీగా ఉండవచ్చు. క్వశ్చన్స్ అడుగుతారా ఎవరైనా ఒకరు ఇద్దరు ఉన్నారు? ఎవరైనా అడిగేవాళ్ళు? లంచ్ తర్వాత స్టాల్ నెంబర్ 84కి వస్తే ఓన్లీ యూత్. ఓకే, లంచ్ తర్వాత లంచ్ చేసి వస్తే అక్కడ పుస్తకాలు ఫ్రీగా ఇవ్వబడతాయి. అందులో నుంచి మీకు కావాలి. మళ్ళీ ఆ తర్వాత ఓకే, ఇంకేమైనా క్వశ్చన్స్? నేను తెలియకుండా గంటసేపు మాట్లాడేసాను. నో క్వశ్చన్స్? ఏంటి సార్ ఇప్పుడు అదే కదా చెప్తున్నా ఇంతసేపు. చెప్పమ్మా. ఓషో పుస్తకాల్లో ఏమైనా బుక్స్ ప్రిఫర్ చేస్తారా అన్న స్టూడెంట్స్కా? రెవల్యూషన్ ఇన్ ఎడ్యుకేషన్ అనే బుక్ ఉంది, అది చదవండి మీకు దొరికితే. రెవల్యూషన్ ఇన్ ఎడ్యుకేషన్, అసలు ఎడ్యుకేషన్ అంటే ఏమిటి, అసలు దేనికోసం ఎడ్యుకేషను, రైట్? ఎస్పెషల్లీ యూత్. ఓషో రజనీష్ సంబంధించిన జెన్ బుక్స్ అని ఉంటాయి. జెన్ సిరీస్ అని ఒక 20-30 పుస్తకాలు నాకు తెలిసి ఉంటాయి. ప్రతి పుస్తకం చదవాలి. మనవుగా ఉండాలంటే జెన్ అనేది ఒక బుద్ధుడి యొక్క తెగ. జెన్ బుక్స్ బై ఓషో రజనీష్ ప్రతి ఒక్కరు తప్పనిసరిగా చదవాలి. మనిషిగా ఉండాలంటే, మనవుగా ఉండాలంటే ఆ పుస్తకాలు చదివి తీరాలి, రైట్? ఓషో రజనీష్ జెన్ బుక్స్ ఎక్కడైనా తెలుగులో ఉన్నా ఇంగ్లీష్లో ఉన్నా తీసుకొని తప్పనిసరిగా వర్స్ట్ కేస్ ఒక 3-4 అయినా తీసుకొని చదవండి, కొనుక్కొని చదవండి. పుస్తకాల షాప్కి వెళ్ళినప్పుడు దయచేసి బేరం అడకండి. జాకెట్ పీసుకో లేకుంటే షర్టుకో ప్యాంటుకో బేరం అడిగినట్టు బేరం అడగండి. ఇందాక చెప్పాను కదా, ఒక బుక్ కొనడానికి నేను 100 రూపాయల పుస్తకం కొనడానికి 1000 రూపాయలు ఖర్చు పెట్టి ఎక్కడెక్కడికో వెళ్ళాల్సిన పరిస్థితుల్లో ఈరోజు మన కోసం మన వాళ్ళు కష్టాలు పడి ప్రింట్ చేసి మన స్టాల్లో రాత్రింబవలు ఉండి మన కోసం పుస్తకాలు పెడితే అక్కడికి వెళ్ళి 100కి ఇస్తావా, 50కి ఇస్తావా? కూరగాయలు బేరం. దయచేసి జ్ఞానం దగ్గర బేరాలు ఆడకండి, రిక్వెస్ట్ నాది. జ్ఞానం దగ్గర బేరాలు ఆడుతున్నామంటే జ్ఞానం విలువ నాకు తెలియదు. ఒక పుస్తకం అంటే ఆ యోగి యొక్క జన్మల జ్ఞానము మన కొన్ని 100ల జన్మకు ఉపయోగపడుతుంది. 100ల జన్మకు ఉపయోగపడడానికి 100 రూపాయలు పెడితే పోయేది ఏంటంట? ఒక సినిమా మానుకుందాం, 1000 రూపాయలు 4 పుస్తకాలు వస్తాయి. ఒక సినిమాకి పోతే 1 గంట తర్వాత మళ్ళీ పోతుంది, అవునా కదా? 1 గంట తర్వాత పోతుంది. అలాంటి ఆ 1000 రూపాయలు పెడితే 4-5 పుస్తకాలు వస్తాయి. దయచేసి పుస్తకాల బుక్ స్టాల్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఒకవేళ వాళ్ళు డిస్కౌంట్ ఇస్తారన్నా కూడా వీలైతే తీసుకోకండి. ఓ 10 రూపాయలు ఎక్కువ ఇవ్వండి. అది వాళ్ళ కష్టానికి మనం ఇచ్చే గౌరవం. మన జీవితం కోసం, మన ఆత్మాభివృద్ధి కోసం, మనం ఎంతో డెవలప్ కావాలని వాళ్ళు ఎంతో సాక్రిఫైస్ చేసి మన కోసం చేస్తున్న పనికి మనం ఇవ్వాల్సిన కనీస గౌరవము. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ అవకాశాన్ని ఇచ్చిన. ఎస్పెషల్లీ పెద్దవాళ్ళకైతే ఈవినింగ్ 6 to 8, పిల్లలు ఇప్పుడు లంచ్ తర్వాత రావచ్చు, తీసుకోవచ్చు బుక్స్. ఓకే, పెద్దలు కూడా బుక్స్ కావాలనుకుంటే ఈవినింగ్ 6 to 8 చిన్న క్లాస్ లాగా ఉంటుంది, అప్పుడు వచ్చి తీసుకోవచ్చు. సో ఓయూ రాము వన్ ఆఫ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ నేనింతే, డేర్ టు బి యువర్ సెల్ఫ్, ఈజ్ అ లైవ్ ఎగ్జాంపుల్. కాబట్టి ఇలా మిమ్మల్ని ఇంతమందిని ఇక్కడ తీసుకురాగలిగాడు. ఓకే, థ్యాంక్ యూ ఓయూ రాము. అండ్ రాము చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, ఎదిగాడు. ఎలా ఎదగాలి అందరూ ఆదర్శంగా తీసుకోవాలి, రైట్? థ్యాంక్ యూ సార్. సైలెంట్ వ్యాలీ గురించి తెలుసుకున్నారు కదా అందరూ, వీడియో చూసారా? వెళ్దామా? ఎలా ఉంది? మా ఊరి పక్కల్లోనే జస్ట్ ఒక 10 కిలోమీటర్స్ 10 or 15 కిలోమీటర్స్ దగ్గర చుట్టూ బ్యూటిఫుల్ కొండలు ఉంటాయి, మంచిగా ప్రకృతి, చెట్లు. సారుకు అడవి అంటే చాలా ఇష్టం. ప్రకృతిలో ఆ పేరు ఎందుకు వచ్చిందో తెలియదు కానీ ఆ పేరుకు పర్ఫెక్ట్ నిలువెత్తు నిదర్శనం సారు. శ్రీశైలం అడవుల్లో ఉండడము, ధ్యానం చేయడము. పత్రి సార్ పక్కన ఉండి 30 సంవత్సరాల పాటు ఉన్న ఒక గొప్ప డెడికేటెడ్ మాస్టర్ ప్రకారం ఉండడము, ఆయన గైడెన్స్లో నడవడం అనేది మనకు చాలా అద్భుతమైన అవకాశము. అందరూ సైలెంట్ వ్యాలీని దర్శించండి. ఎంతమంది వస్తారు సార్? వీళ్ళందరికీ మనం షెడ్ ఏర్పాటు చేయాల్సి వస్తుంది. నెలకు 2 సార్లు మా 84 స్టాల్కి వస్తే గ్రూప్లో యాడ్ చేస్తారు. అందులో షెడ్యూల్స్ అన్నీ ఎప్పుడెప్పుడు ఉంటాయనే ఇస్తారు. దాన్ని బట్టి మీరు రిజిస్టర్ చేసుకొని రావచ్చు.
ఫ్రీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ ఇయర్ మనందరం ధ్యాన విద్యార్థి మహాయాగం జరుపుకుందామా? ధ్యాన విద్యార్థి మహాయాగం మీరు ఇప్పుడు బలమిస్తే నెక్స్ట్ ఇయర్ జరుగుతుంది. మాకు ఇప్పుడే వచ్చింది ఆలోచన, మేము ఇద్దరం ఇప్పుడే డిసైడ్ చేసుకున్నాం. చేద్దామా? చలో, ధ్యాన విద్యార్థి మహాయాగం అనండి. ధ్యాన విద్యార్థి మహాయాగం. మళ్ళొకసారి. ప్రపంచ యువతకి ధ్యానాన్ని, సత్యాన్ని, ఆధ్యాత్మిక శాస్త్రాన్ని అందించాలంటే ఇంతే పెద్ద ఎత్తున విద్యార్థులకు కూడా జరగాలి. ఈసారి జరుగుతుంది, ఎందుకో తెలీదు. మేమిద్దరం పక్కన కూర్చున్నప్పుడు ఆన్ ద స్పాట్ వచ్చింది. వీ హ్యావ్ టేకెన్ ద డిసిషన్. జనవరి నుంచి కూడా ట్రూత్ ఫర్ యూత్ మీద మంచి మంచి వర్క్షాపులు, సిలబస్ ఇవన్నీ కూడా ఇచ్చి సైంటిఫికల్గా మీకు సర్టిఫికేట్ కోర్సెస్ అందించడానికి కూడా ప్లాన్ చేసుకుంటున్నాం సార్ మేము. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. యా మాస్టర్స్, మార్నింగ్ మరి ఇందాక ఉమామహేష్ సార్ క్లాస్ ఎలా ఉంది మాస్టర్స్?